కేదార్, నువ్వు మేఘన బర్త్డేకి వాళ్ళ ఇంటికి వెళ్ళకు. ఎప్పుడు ఫోన్ చేసినా నాతో బయటున్నానని చెప్పు. సరే అక్క. జగదాత్రి, ఆ అమ్మాయి ఎంత దూరం వెళ్తుందో, ఎటు వెళ్తుందో నీకు అర్థమవుతుంది కదా. కొంచెం జాగ్రత్త. ఉద్యోగం ముఖ్యమే, దానికంటే మీ కాపురం ముఖ్యం. ఒకదానికోసం ఇంకొకటి చెడగొట్టుకోకండి. సరే వదినా. ధాత్రి, నాకు కూడా కుంఫు, బాక్సింగ్, కరాటే వచ్చు. నేను నేర్చుకున్నా. అయితే దంచి కొట్టుడు నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా నేర్చుకున్నావా? ఆ, ధాత్రి, అయ్యో ధాత్రి. పట్టుకున్నప్పుడు కానీ, నువ్వు తన్ని పైకెత్తినప్పుడు కానీ నాకు ఆ మేఘనకి నీకు తేడానే తెలియలేదా? ఒక్క నిమిషం ఆగు, చెప్తా. అసలు నువ్వు నన్ను ఎప్పుడైనా ఎత్తుకొనిచ్చావా తేడా తెలియడానికి? అయితే తప్పంతా నాదే ఉంటున్నావా? కేదార్ నా బర్త్డే పార్టీకి వస్తాడని ఎంతో ఆశగా వచ్చాను. ఇప్పుడు రాడని తెలిస్తే ఇలా కాకి ఇంకెలా ఉంటాను? ఏంటి మేఘనా, నువ్వు చాలా తెలివైన అమ్మాయివనుకుంటే మరీ ఇంత అమాయకురాల్లా ఉన్నావేంటి? ఏమైందండి, ఎందుకలా అంటున్నారు? లేదంటే నువ్వు ఏ రోజు చెప్పినా వాళ్ళు పని ఉందంటే దాని అర్థమైంది. ఏంటి అంటే కేదార్కి నా బర్త్డేకి రావడం ఇష్టం లేదా? అసలు నేనంటేనే ఇష్టం లేదా? కాదు. కాదా? మరి లెటర్లో ఎందుకు నన్ను ప్రేమిస్తున్నానని రాశాడు? ఇప్పుడే వెళ్ళడుగుతాను. అమ్మి, ఎందుకు అంత ఆత్రపడతా ఉండవు? నిష్కు చెప్పేది మొత్తం విను. సరే చెప్పండి. కాదు అంటే కేదార్కి నీ మీద ప్రేమ లేదు అని కాదు, ఉంది. అందుకే కదా కేదార్ ఒక్కసారి కూడా రాను అని చెప్పలేదు. అవును, కేదార్ చెప్పనే లేదు. ఇదంతా చేస్తుంది ఆ జగదాత్రి, కౌశికి అమ్మి. నిన్ను కేదార్ని కలవనివ్వకూడదని అలా పనుందని చెప్పుండారు. నిజానికి వాళ్ళకి ఏ పని లేదు. అవునా? అయితే వాళ్ళిద్దరూ నాకు అబద్ధం చెప్పారా? అవును. ఒక్క అబద్ధమేనా? నువ్వు ఏమరపాటుగా ఉంటే కేదార్ని నిన్ను దూరం కూడా చేసేస్తారు. లేదు, కేదార్ లేకుండా నేను బతకలేను. బతకాల్సిన అవసరం కూడా లేదులే అమ్మి. నీకు నీ ప్రేమకి సాయం చేసేదానికి నేను నా కోడలు ఉండం కదా. నీ బర్త్డే రోజు వాళ్ళు కాని ఇంట్లోనే ఉంటే నీకు ఫోన్ చేస్తాను, వచ్చి కేదార్ని తీసుకువెళ్ళు. ఒక్కసారి వాళ్ళు దొరికిపోతే మళ్ళీ ఇంకెప్పుడూ అబద్ధం చెప్పలేరు. అవును, అడగకుండానే సాయం చేస్తున్నారండి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అవసరం ఉన్నప్పుడు అడుగుతాను, అప్పుడు రుణం తీర్చుకుందుగానిలే. నీ ప్రేమ గెలిచి నీకు కేదార్తో పెళ్లి జరిగే వరకు నీకు ఏ హెల్ప్ కావాలన్నా మేం చేస్తాం. అవునమ్మి, నువ్వు ధైర్యంగా ఇంటికి పో. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు ఎప్పటికప్పుడు చేరేస్తూ ఉంటాంగా. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీరు చేస్తున్న ఈ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు మంచి చేయాలని చూస్తున్నారో, ఎవరు ముంచేయాలని చూస్తున్నారో మాకు బాగా తెలుసులే అమ్మి. ఊరికే రచ్చ చేయకో. అబ్బా నిషి, ఇక్కడే ఉంటే ఇలాగే ఉంటుంది. మనం సపరేట్ గా వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. కరెక్ట్ గా చెప్పావు. రెండింద్రాణి గారు, వెళ్దాం. బూచి పద. పద. కళ్ళ ముందు ఆ ఇంద్రాణి మోసం కనబడుతున్నా వాళ్ళకెందుకు కనిపించట్లేదో నాకు అర్థం కావట్లేదు జగదాత్రి. బిజినెస్ అంటే ఒక రోజు ఒక రూమ్ లో నలుగురు తీసుకునే నిర్ణయం కాదు కదా వదినా. ఆ ఇంద్రాని మోసం నిషి వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు. నాన్నని యువరాజ్తో మాట్లాడమని చెప్దాం అక్క. మన మాట వినకపోయినా నాన్న మాట వింటాడు కదా.
అవును, బాబాయ్ రాగానే మాట్లాడమని చెప్పాలి. చూసి తట్టుకోలేదు. తెలివా అదసలు మీకుందని మీరు అనుకుంటున్నారా? ఓ ఓ మై గాడ్, ఈ అవివేకాన్ని విని నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు మనకి వదిన అడ్డురానని చెప్పి మళ్ళీ మళ్ళీ మన దారిలోకి ఎందుకు అడ్డొస్తుందో నాకు అర్థం కావట్లేదు. మనం ఎక్కడ గెలిచి అక్క కుర్చీలో కూర్చుంటామో అని భయపడి అడుగడుగున మనకి అడ్డుపడుతుంది నిషి. ఈసారి అక్క ఏం చేసినా మనం వినకూడదు. అక్క ముందు మరోసారి నేను ఓడిపోలేను. చెప్పండి ఇంద్రాణి గారు, డీల్ ఏంటి? జేకే గారు చెప్పిన ఆఖరి ప్రైస్ 13 కోట్లు. 13 కోట్ల? అమ్మో, 13 కోట్ల? అంతకంటే ₹1 తక్కువ ఉన్న ఫ్యాక్టరీ అమ్మనని చెప్పారు. పైగా ఇంకా మనకి ఎక్కువ టైం కూడా లేదు. 2 రోజుల్లో డీల్ ఫినిష్ చేయాలి. 13 కోట్ల? మా దగ్గర 10 కోట్లే ఉన్నాయని చెప్పాం కదా ఇంద్రాణి గారు. కరెక్టే నిషి, కానీ మీరు 3 కోట్లు అడ్జస్ట్ చేయగలిగితే సంవత్సరంలో లాభాల బాటలో కోట్లు సంపాదించుకోవచ్చు.